అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి పార్ట్ 1లో వీడియోలో గేదెలు లక్షల రేటు పెరగడానికి కారణం ఏంటంటే రైతులు ఒక ఈతకు పాలు తాగేసి రెండో ఈత కట్టట్లేదని చెప్పేసి ఆ గేదెలు కటింగ్ కమ్మేయడం వల్ల గేదెల రేట్లు అనేవి పెరగడం జరుగుతుంది. అదే బ్రీడ్ డెవలప్ చేసినట్లయితే తన డైరీలో రెండో ఈతకు కూడా కటింగ్ అమ్మకుండా బ్రీడ్ డెవలప్ చేసినట్లయితే, బ్రీడ్ అంటే కృత్రిమ గర్భధారణ చేపించి ఆ కట్టని గేదెను జాగ్రత్తలు తీసుకొని డైరీ ఫామ్లో కట్టించినట్లయితే, కృత్రిమ గర్భధారణ రైతు వెటనరీ డాక్టర్ గారి సజెషన్ తీసుకొని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ గేదె అనేది 100% కట్టడం జరుగుతుంది. 100% కట్టిన తర్వాత దాని ప్రెగ్నెన్సీ నిలబడి ఆ డెలివరీ అయిన తర్వాత దానికి పుట్టినటువంటి దూడలే బ్రీడ్ డెవలప్ అవుతాయి. డైరీ ఫామ్లో బ్రీడ్ డెవలప్ అయినట్లయితే రైతు బయటికి వెళ్ళి కొనాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ గేదె అనేది ప్రతి సంవత్సరం డైరీ సక్సెస్ అవ్వాలంటే ప్రతి సంవత్సరం ఒక ఈత ఈనాల్సిందే. మళ్ళీ కట్టి మళ్ళీ ఇంకో ఈత ఈనినట్లయితే సంవత్సరం వారికి ఈనినట్లయితే రైతుకి బ్రీడ్ అనేది పశు సంపద అనేది డెవలప్ అయ్యి రైతులకి బయటికి వెళ్ళి గేదెను కొనాల్సినటువంటి అవసరం ఉండదు. అప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఉన్నట్లయితే రైతుల గేదెలను డబ్బులు అనేవి రైతుకి సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.